CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఏపీలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇద్దరు చిన్నారులకు తల్లి అయిన ఓ మహిళను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతురాలి భర్తపైనే కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద వచ్చిన డబ్బు కోసం భార్యను వేధించి చివరకు హత్య చేశాడని మృతురాలు తల్లి కన్నీరు మున్నీరవుతుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని పీటీఎం మండలం రావూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న పద్మావతి అనే మహిళ రాత్రి సమయంలో ఇంట్లో హత్యకు గురైంది. ఉదయం ఈ విషయం బయటకు రావడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పెద్దతిప్ప సముద్రం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే మృతురాలి తల్లి చేసిన ఆరోపణలు అత్యంత సంచలనంగా మారింది. తల్లికి వందనం పథకం కింద వచ్చిన డబ్బు ఇవ్వాలని భర్త సురేష్ కొంతకాలంగా పద్మావతిపై ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బు విషయంలో తరచూ గొడవలు జరిగేవని, ఘటన జరిగిన రాత్రి కూడా అదే విషయంపై వాగ్వాదం జరిగిందని చెప్పారు. అనంతరం పద్మావతిని చిత్రహింసలకు గురిచేసి చివరకు గొంతు కోసి హత్య చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. పద్మావతికి ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రణీత్ 5వ తరగతి చదువుతుండగా చిన్న కుమారుడు విష్ణు 3వ తరగతి చదువుతున్నాడు. తల్లిని కోల్పోయిన ఆ చిన్నారుల పరిస్థితి ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. తల్లి మృతదేహం వద్ద పిల్లలు కన్నీరు మున్నీరుగా వెలిపించడం చూసి గ్రామస్తులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే తల్లి ప్రేమకు దూరమైన ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు ఆనవాళ్లు, ఇతర ఆధారాలను సేకరించారు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షలు, కుటుంబ సభ్యులు మరియు స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా కేసును విచారిస్తున్నారు. ఈ ఘటనలో నిజంగా ఏం జరిగింది? హత్యకు దారి తీసిన అసలు కారణం ఏంటి? నిజంగా తల్లికి వందనం డబ్బుల కోసమే హత్య చేశాడా అనే కోణాల్లో విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓవైపు కుటుంబ సభ్యులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే, మరోవైపు గ్రామస్తులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు ఎంత ఉన్నా ఒకరి ప్రాణం తీసే స్థాయికి వెళ్లడం అత్యంత బాధాకరమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిజాలు బయటకు తీసుకువచ్చి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన 2 చిన్నారుల జీవితాలను ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టేసింది. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఎంతమంది బిడ్డలు నీకు? ముగ్గురు ఆడబిడ్డలు, 2 కూతుర్లు, కొడుకు. ఏం జరిగింది? వాడు ముందునాక టార్చరే సార్. ఇప్పుడు వాని పెయిన్లు అయి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళక టార్చరే పెట్టినాడు. ఎప్పుడు అనుమానం, తాగుడు ఎక్కువైపోయి అనుమానము. డబ్బులు కూలి చేసింది పాప ఇచ్చేలా, ఏమీ గెంటులు లేదు. వ్యవసాయం కూడా కూలి చేసింది అవనికి ఇచ్చేస్తూ ఉండాల. లేకపోతే బజార్లు తరిమి కొట్టేది, కొడివాన్లు ఎత్తుకొని తిరుగులాడేది. అట్లా అయ్యి నేను 1.5 సంవత్సరంకా మా ఇంట్లోనే పెట్టుకొని, మొన్న ఈ ప్రతాప్ రెడ్డి అన్న కానీ నీ బిడ్డకు నేను ఉంటామ్మా పంపించమ్మా అంటే పంపించిన పంచాయతీలు చేసి ముందునాక ఇట్లా ఎన్ని పంచాయతీలు అయిపోయినాయో సార్. పంచాయతీలు చేసి పంపించిన 3 నెలలు కూడా కాకనే నా కొడుకు రాత్రి ముగిచ్చేసినాడు. ఇట్లా నా బిడ్డ ఎట్లా పండుకుందో అట్లా వాడు పండుకుండేస్తే నాకు అప్పుడు మనసు తృప్తి అవుతుంది. ఏం జరిగింది? నాకు టెన్షన్ అయిపోయింది సార్. అయిపోయింది నాకు టెన్షన్ అయిపోయింది. ఏమి సోమలేదు సార్. నాకు వాడు చేయండి పనికి చేతులు కాళ్ళు అన్ని కోసేసినాడు సార్ క్లీన్గా. చాలా ఇబ్బంది అయినాడు సార్. గొంతు అది మేసినాడు సార్. డిగ్రీ సెకండ్ ఇయర్ సార్, ఆదిత్య కాలేజ్ బి గుత్తుకోట. సార్ 2:16కి వచ్చాం సార్. ఫోన్ చేసింటి ప్రతాప్ రెడ్డి నిన్న వచ్చి చూస్తే ఆ కుహాసిన్నాడు. మాతో చూసి కత్తి తీసుకొని పారిపోయినాడు సార్. అవును సార్.
ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మాకు ఉరిశిక్ష చేయాలని కోరుకుంటాను సార్ వాళ్ళు. అంతే, మా బాబుని ఉరిశిక్ష చేయాలి అంతే సార్. వాడు ఉండకూడదు సార్. నాకు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లల పరిస్థితి అదే మా 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 అక్కే చనిపోయింది సార్. మా పిల్లలు ఎందుకు సార్ ఇంకా చెప్పండి. మేమేం సార్